నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. లోకేష్ గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, లేకపోతే హ్యాక్ అయిందని చెప్పేసి ఆ సంస్థ నుంచి అయితే తనకి మెసేజ్ వచ్చిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఎంతవరకు వచ్చిందో మనం చూసాము. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అయితే వాళ్ళు చాలాసార్లు చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారి ఫోన్ కూడా హ్యాక్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇది నిజంగా జరిగింది, అసలు ఏం జరిగి ఉంటుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణలో చూసాం ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఏంటి, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి నెలకొంది అని చెప్పేసి కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని. ఇప్పుడు లోకేష్ గారి పేరు కూడా వినిపిస్తుంది. లోకేష్ గారి ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసి ఆ సంస్థనే, అంటే ఫోన్కి ఒక మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే ఫోన్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నుంచి వెళ్ళి మెసేజెస్ వస్తున్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తే పరిస్థితి ఏంటంటారు అసలు? అంటే ఇప్పటిదాకా నీకు తెలిసింది పెగాసస్. అవును సార్. ఇది జగాసస్. ఓకే. పెగాసస్ టెక్నాలజీ ద్వారా ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్న దీంట్లో ఇప్పుడు అదంతా అయిపోయిన దీంట్లో ఇక్కడేంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్, అది జగాసస్ అన్నమాట. ఇప్పుడు యాపిల్ అనే సంస్థ అది ఒక కొత్త టెక్నాలజీని అది ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరి ఫోన్లో అయితే ట్యాపింగ్కి గురవుతున్నాయో ఆ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చి సెక్యూరిటీ అలర్ట్. ఇప్పుడు యాపిల్ నుంచి సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది ఎవరికి? లోకేష్కి. మీ ఫోన్ ట్యాప్ అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలా, మరి దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకుంటారో చూడండి అన్నట్టుగా టెక్నాలజికల్గా సెక్యూరిటీ అలర్ట్ వచ్చిన దీంట్లో ఇవాళ మరి లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అంటే లోకేష్ అక్కడ స్టార్ క్యాంపెయినర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ రేపటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, లేదు ప్రచారంలో కావచ్చు, రేపటి ప్రతి వ్యూహాల్లో పోలింగ్ దాకా కూడా ప్రధాన శక్తి. ఎవరు? వాళ్ళ నాన్న మరి తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయనే అండా దండ. మనం చూసాం ఆయన జైల్లో పెట్టినప్పుడు లోకేష్ బాబే ఏ విధంగా మొత్తం చక్రం తిప్పాడో, అటు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ. తండ్రి బయటకు వచ్చేదాకా ఒక కొడుకు పడ్డ ఇబ్బందులు, ఒక కొడుకు పడ్డ కష్టం మనం చూసాం. యువగళం పాదయాత్ర చేశాడు, దగ్గర మరి 3000 కిలోమీటర్లు. తెలుగుదేశానికి నూతన జవసత్వాలు ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తున్నాడు. తండ్రిని జైల్లో పెడితే మళ్ళీ జైలు నుంచి విడిపించుకుని బయటకు వచ్చి ఇవాళ రేపు ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో దుమారం నీకు తెలుసు. ఏది? అతను ఎవరు? ప్రణీత్రావు. ఆ డిఎస్పి దగ్గర నుంచి వరుస పెట్టి అరెస్టులు నీకు 7-8 మంది జైల్లో పెట్టారు. ఏది? టాస్క్ ఫోర్స్ హెడ్ రాధాకిషన్ రావు దాకా నువ్వు లెక్కేసుకుంటే సిఐలు ఉన్నారు, ఇన్స్పెక్టర్లు, లేకపోతే అదనపు ఎస్పీలు భుజంగరావు. అక్కడ ఏ విధంగా జరిగింది ఫోన్ ట్యాపింగ్? కేసీఆర్ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన ఇంటి దగ్గరే ఒక పెద్ద సెంటర్ పెట్టడం, ఒక ఛానల్ ఎంగేజ్ అవ్వటం. ఇప్పుడు ఆ ఛానల్ ఆయన కూడా పారిపోయాడు అనుకుంటా, అతను కూడా రావాలనుకుంటా, రప్పిస్తారు. ప్రభాకర్ రావు రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో, అతను రాక కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు తెలంగాణలో. ప్రభాకర్ రావు వస్తే ఇంకా అక్కడ ఏం తిరుగుద్దో తెలియదు. తెలంగాణని ఫోన్ ట్యాపింగ్ నీకు అల్లకల్లోలం చేస్తోంది. ఏ విధంగా కేసీఆర్ అక్కడ 10 ఏళ్లలో ప్రతిపక్షాలు, జర్నలిస్టులు వీళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేశారో తెలుసుకున్నారో, సినిమా యాక్టర్లకి కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు, తెలంగాణది బయటకు రాకముందే, కేసీఆర్ భాగోతం బయటపడకముందే ఆంధ్రప్రదేశ్లో దాన్ని అలర్ట్ చేశారు. 4 ఏళ్ల క్రితమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ప్రధానికి లేఖ రాశారు. అమిత్ షానే అలర్ట్ చేశారు. అదే కాదు, హైకోర్టు జడ్జీలు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని అసలు హైకోర్టులోనే పిల్లేశాడు జడా శ్రావణ్. హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అంటే ఇంకా పీక్ అన్నమాట. దేశంలో అసలు ఇంతవరకు చరిత్రలో చూడాల. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీల ఫోన్లే ట్యాపింగ్ అనే మాట రావడం మీడియాలో మనం చూసాం. అంటే ఏంటి? జడ్జీలు ఏ తీర్పిస్తున్నారు, వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళు ఎవరే మాట్లాడుతున్నారు అనేది కూడా మరి ట్యాపింగా? అంతేనా సార్? నిన్న కాక మొన్న ఏం జరిగింది? పురంధేశ్వరి 22 మంది ఐపీఎస్ల మీద అసలు వీళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అవును సార్.
దానిపైన నివేదిక కోరింది సిఈసి, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ సిఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇవాళ రేపో రిపోర్ట్ పంపిస్తాడు. అందులో ప్రధాన అభియోగం పురంధేశ్వరి కూడా ట్యాపింగ్ మీదే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది. దానికోసం కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు రిపోర్ట్. దానిపైన మరి ఉన్నత స్థాయి విచారణ జరపాలి, దోషులను శిక్షించాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరం. ఇప్పుడు మరి ఇక్కడ ఎలా అయితే రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఒక సెంటర్ పెట్టారో, ఒక 17 మంది సిబ్బంది, ఒక 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, నీకు విన్నావు కదా ఏది తెలంగాణ ప్రణీత్ రావు ఎపిసోడు, కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజే ఏం చేశాడు, అన్ని హార్డ్ డిస్క్లను మాయం చేశారు, పెండ్రైవ్లను మాయం చేశారు, కొన్నేమో మూసీ నదిలో వేశారు, కొన్నేమో ఫారెస్ట్లో తీసుకెళ్ళి పడేశారు. చివరికి అల్యూమినియం పొడి దొరికింది. అల్యూమినియం పొడి పట్టుకుంది. అల్యూమినియం పొడి పట్టుకుని దుమ్ము దులిపింది అనమాట. దుమ్ము దులిపేసరికి ప్రణీత్ రావు ఎక్కడ పడేశాడు, ఎక్కడ కాల్ చేశాడు అన్నీ చెప్పాడు కదా. రాధాకిషన్ రావు కూడా చెప్పాడంట. చివరికి ఏం జరిగింది, ఏదో గెస్ట్ హౌస్లో భుజంగరావు మకాం వేసి అక్కడ నవీన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్, వీటన్నిటికీ కూడా వీళ్ళ కార్యకలాపాలన్నిటికీ కూడా ఒక వేదికగా మారిందని ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, సినిమా యాక్టర్లని వసూళ్ళు, డబ్బులు వాళ్ళ వాహనాల్లోనే తరలించడం, బీజేపీ వాళ్ళ డబ్బులు పట్టుకోవటం, కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు పట్టుకోవటం, బీఆర్ఎస్ వాళ్ళ డబ్బులేమో వీళ్ళ వెహికల్స్లోనే తీసుకువెళ్ళడం. సేమ్ ఎపిసోడ్ ఆంధ్రాలో కూడా రిపీట్ అయిందా? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ సెంటర్ పెట్టిందంటావు? ప్రశ్నలు, ప్రజల్లో వస్తున్న ప్రశ్నలు. కరకట్ట మీద సెంటర్ పెట్టిందా? చంద్రబాబు ఇంటికి దగ్గరలో ఉండాలి కదా. మరి ఇప్పుడు ఇవాళ లోకేష్ బాబు మరి ట్యాపింగ్ అని చెప్పి అలర్ట్ వచ్చిందంటే ఉండవల్లిలో ఎక్కడ సెంటర్ పెట్టారు? మరి అక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరు? ఇక్కడ ఆంధ్ర ప్రణీత్ రావు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రణీత్ రావు పాత్ర అక్కడ ఎవరు పోషించారు? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. టెక్నాలజీలో మంచి నిష్ణాతుడిని ఎవరిని పెట్టుకున్నారు? ఈ జగాసస్ ఏంటి? పెగాసస్ దేవుడి కెరుకు. ఇప్పుడు జగాసస్ బయటపడాలన్నమాట. అక్కడ రాధాకిషన్ రావు పాత్ర ఎవరిది? భుజంగరావు పాత్ర ఎవరిది? ఇవన్నీ బయటికి రావాలంటే ప్రభుత్వం మారాలి. రేపు పొద్దున కనుక ఎన్నికల్లో ప్రజలంతా అవుట్ రైట్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించారనుకో, మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యాడనుకో, అంతా బయటకు వస్తుంది. ఎవరు అక్కడ ఏంటి అనేది బయటకు వస్తుంది. ఎవరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు చేశారనేది కూడా బయటకు వస్తుంది. అంటే ఈ అవినీతి ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా సార్? జైళ్ళకి వెళ్ళాలి కదా. ఇక్కడ ఎలా అయితే జైళ్ళకి వెళ్ళారో వాళ్ళు కూడా జైళ్ళకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కూడా మరి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటారా? అంతే కదా. అప్పుడు అదిటు ఇక అతను వన్స్ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం జరుగుద్ది? ఇప్పటిదాకా ఆయన్ని కాపాడింది పవర్, అధికారం అండతో ఆయన కోర్టులో వాయిదాలు తప్పించుకుంటూ వచ్చారు. డే టు డే ఎంక్వైరీ జరగకుండా తప్పించుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రి నేను నా బాధ్యతలు నిర్వహించాలి, నేను బటన్ నొక్కాలి, నేను కనుక వస్తే ట్రాఫిక్ ఇబ్బంది, కోడికత్తి సీన్ కేసులో నువ్వు విన్నావు కదా, నేను వస్తే అక్కడ సంక్షేమ కార్యక్రమాల షెడ్యూల్ దెబ్బతింటుంది, ఎలా సాకులు చెప్పారో రఘురామకృష్ణరాజు బయట పెట్టారు కదా. 3042 వాయిదాలు ఎగ్గొట్టాడు అని. ఇప్పుడు ఆయన అధికారం ఉంది కాబట్టి 5 ఏళ్ళు ఇట్లా నడుపుకుంటూ వచ్చాడు. వన్స్ ఓడిపోతే చూడాలి జైలు, అంతే కదా. ఇప్పుడు ప్రధాని మోడీ అంటున్నారు కదా, అవినీతి పరులు జైల్లోనా బెయిల్ పైన, జైల్లోనా బెయిల్ పైన అంటున్నాడు. ఎవరు? ప్రధాని మోడీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.